ఇది నీకు మొదటి రోజుల్లో హీరోగా ఉన్నంత కాలం ఎక్సెప్ట్ భానుచందర్ నువ్వు ఏ హీరోతో మల్టీ స్టార్ చేయలే. భానుచందర్తోనే చేసినావు నాకు గుర్తున్నంత వరకు. లేదు చేశాను, వెంకటేష్తో చేశాను. వెంకటేష్ అదే తమిళ్ పిక్చరు ధ్రువ నక్షత్రం. ధ్రువ నక్షత్రం కాదు, పేరు మర్చిపోయాను, అన్నామలై అనుకుంటా. అన్నామలై చేశాను. అదొకటి చేశాను. తర్వాత అంటే డైరెక్ట్ కాంబినేషన్ లేదు, చేశాను బాలకృష్ణ గారితో కూడా చేశాను. ఇప్పుడు మొన్న అంటే 10 years ఈ మధ్య కాదు, బిగినింగ్ లో మల్టీ స్టార్ అప్పుడు చేసాం కదా. కాటాడ ప్రసాద్ నక్షత్ర పోరాటం చేశారు. స్టార్ వార్స్. Who made Star Wars? నేను ఓపెన్ గానే అంటే నేనేమి ఐ వాజ్ నాట్ అవే. అంటే అప్పట్లో చెప్పారు ఎక్కువ. అప్పుడు చిరంజీవి గారు కృష్ణ గారితో, శోభన్ బాబుతో అందరితో చేసేవాడు. నువ్వు ఎవరితో పెద్దవాళ్ళతో ఎప్పుడు చేశాను? కృష్ణ గారితో చేశాను, శోభన్ బాబుతో చేశాను, కృష్ణరాజు గారితో చేశాను, రామారావు గారు తప్ప నేను అందరితో చేశాను. కృష్ణరాజు గారితో ఆయన కొంచెం తగ్గినాక బావమరద కదా చేసింది. లీడర్ సినిమా. లీడర్ తర్వాత ఆయన బిగినింగ్ లో రారాజు చేసాను, ఆయన ఓన్ బ్యానర్ చేశాను. అంటే నాకు అప్పుడు ఏంటంటే చిరంజీవి గారితో కూడా నాకు ఆఫర్ వచ్చింది. ఆ పిక్చర్ పేరు మర్చిపోయాను, ఐ థింక్ పింజల్ నాగేశ్వరరావు గారు అనుకుంటారు. ఆయన ఆఫర్ చేశారు, మరి తర్వాత ఎందుకో మరి వాళ్ళు మన దాస్ గారు కేఎస్ఆర్ దాస్ గారు ఆయన ఆఫర్ చేశారు. అంటే అప్పట్లో ఉన్నాయా మీకు తెలుసు, ఇన్ని రోజులు లేవు కదా కాల్ షీట్లు. నెలకి 10 రోజులు ఒక ప్రొడ్యూసర్, 3 ప్రొడ్యూసర్లు, 4th month కి పిక్చర్ ఫినిష్, అంతకుమించి లేదు. 9 to 9 కాల్ షీట్, మార్నింగ్ 7 o'clock అంటే 7 to 6 అయిపోయింది. 6 తర్వాత ఇంకో షూటింగ్. మేమంతా అప్పుడు ఆ బ్యాచ్ లో అందరూ రోడ్ నైట్ 2 వరకు షూటింగ్ కదా. అలా చేయడంతో ఇన్ని సినిమాలు అయింది. యువర్ విట్నెస్, యు నో. ఇప్పుడున్న జనరేషన్ తెలీదు. మేము దగ్గర 18 hours మేము వర్క్ చేసాం. ఎన్ని సినిమాలు ఇప్పటికి? ఇది టోటల్ గా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 750 క్రాస్ అయిపోయింది. 750 10 భాషల్లో. 10 భాషలు. తెలుగులోనే హీరో ఉంది అయిపోయింది అన్నయ్య. ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవి చేస్తే అదే 200 అయిపోయింది. 300 ఇక్కడే అయిపోయింది. తెలుగే 300 అయిపోయింది. మిగతా అన్ని తమిళ్, కన్నడ, మలయాళం, అన్ని భాషలు అన్ని వాళ్ళు 750 అయిపోయింది. 46th year. అందుకే చెప్తాను మిరాకిల్. 1000 సినిమాలు చేసి అయిపోతుంది చరిత్ర సృష్టి. అంటే మనకు తెలియదు, భగవంతుడు ఎంత ఇస్తాడో అంత చేస్తాం. అండ్ టైం ఉంది. అదే నేనుంది ఇప్పుడు మనం ఏజ్కి తగ్గ మనం క్యారెక్టర్ మార్చుకొని వి కాంట్ డూ సంథింగ్ ఊరికే దాన్ని చేయడం. ఇట్స్ స్టూపిడిటీ. అది వాట్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్, వాట్ పీపుల్ వాంట్, అదే మేము ఇవ్వాలి. అదే చెప్తున్నాను కదా, నాట్ వాట్ యూ డిజైర్, ఇట్స్ వాట్ యూ డిజర్వ్. సో ఐ డిజర్వ్ దట్ క్యారెక్టర్ అంటే ఐ విల్ డూ ఇట్. ఒకప్పుడు అది, ఇప్పుడు ఇది. దీనికి న్యాయం చేయాలి. ఇప్పుడు మనకి ఏ క్యారెక్టర్ ఇస్తున్నారో, గెట్ ఎ రోల్, సపోజ్ ఐ గెట్ ఎ రోల్ ఆఫ్ ఎ గ్రాండ్ ఫాదర్. ఆ గ్రాండ్ ఫాదర్స్ ఏంటి, హౌ ఇస్ దేర్ మెంటాలిటీ, వాట్ ఈస్ దేర్ వే ఆఫ్ బిహేవియర్, అది కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు, దే మే నాట్ బి రైట్ ఇన్ ఎవ్రీథింగ్, బట్ బీయింగ్ రాంగ్ దే హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్ కదా. జీవితంలో చాలా దేవుడు మిస్ఫైర్డ్, అదే వాళ్ళకి ఎక్స్పీరియన్స్. వాళ్ళకి సక్సెస్ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే అన్ని సక్సెస్ పోవడంతో ఇంకా మేమే కరెక్ట్ అనుకుంటారు. ఓడిపోయిన వాడికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది పెద్దవాళ్ళు వాళ్ళకి తెలుస్తాయి. సో అలాంటి వాళ్ళు ఒక మెసేజ్ చెప్పడం, అలాంటి క్యారెక్టర్స్ కూడా నథింగ్ రాంగ్. సి పీపుల్ హ్యావ్ సీన్ మీ, మై హెయిర్ డేస్ చూశారు, వాట్ ఈస్ మై కెపాసిటీ చూశారు. డివోషనల్గా అది ఒక ట్రాక్ వచ్చింది, హిస్టారికల్ అది ఒకటి జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని కొనాలి. ఒకటే నాకంటే మంచి కామెడీ, అంటే కామెడీ అంటే స్లాప్ స్టిక్ కాకుండా కొంచెం క్యారెక్టర్ విల్ బి సీరియస్, ఆడియన్స్ విల్ బి లాఫింగ్. ఇప్పుడు ఆ టైప్లో పీటర్ సెల్లర్స్ ఈ టైప్ కామెడీ ఒకటి చేయాలి. ఆ ట్రాక్ ఒకటి మంచి వచ్చినప్పుడు టైమింగ్ కామెడీ, డైలాగ్ కామెడీతో పాటు టైమింగ్ కామెడీ, అది ఒకటి చేస్తే నాకు అన్ని టచ్ అయినట్టు, వెరైటీస్ చేసినట్టు ఒక కోరిక ఉంది. చూడాలి ఎప్పుడు అనేది. నువ్వు ఈ మధ్య ఈ రాజకీయాల్లో కిందకి ఏలు పెడుతున్నావు, అనవసరం నీకు రాజకీయాలకు దూరంగా ఉంటావు కదా. రజనీకాంత్ గారు వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళు తిట్టారు, అదంతా నువ్వెందుకు ఏలు పెట్టి మళ్ళీ నువ్వు కిలుక్కున్నావు? నిజంగా నాకు రాజకీయాల్లో నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఫస్ట్ నన్ను పాలిటిక్స్లో తీసుకెళ్ళి నన్ను తెలుగుదేశంలో జాయిన్ చేసింది నారా రామూర్తి నాయుడు. రామూర్తి నాయుడు నాకు బాగా క్లోజ్, తిరుపతిలో దర్శనానికి వాటికంతా క్లోజ్. అప్పుడు ఆ క్రైసిస్ వచ్చింది, రామారావు గారిది క్రైసిస్ వచ్చింది.
అప్పుడు అన్నయ్య మీరు వచ్చి బాబు గారికి సపోర్ట్ చేయాలి, మీరు టికెట్ కావాలంటే నేను ఇప్పిస్తాను, కానీ మీరు జాయిన్ అవ్వాలి పార్టీలో ఈ టైంలో అంటే, టికెట్ నాకు వదిలే నేను జాయిన్ అవుతాను, ఎందుకంటే బాబు గారిది అప్పుడు ఒక మంచి విజన్, ఆయన అంటే పొలిటికల్గా ఆయన వే ఆఫ్ టాకింగ్ కానీ ఆయన ఇది కానీ బాగుంది, నేను వస్తానని చెప్పి అప్పుడు టీడీపీలో నేను జాయిన్ అయ్యి క్యాన్వాసింగ్ చేశాను. క్యాన్వాసింగ్లో ఏంటంటే ఆ క్యాన్వాసింగ్ టైంలో వీళ్ళు బీజేపీతో యునైట్ అయ్యారు అప్పుడు వాజ్పేయి గారు టైంలో. సో బీజేపీ కూడా చేయాల్సి వచ్చింది. సో అటు బీజేపీ పార్టీలో కూడా నేను ఐ హ్యాడ్ టు టేక్ ఏ మెంబర్షిప్. సో అటు బీజేపీ వాళ్ళకి పార్లమెంట్ దొరికింది, వీళ్ళకేమో అసెంబ్లీ సైడ్. అట్లా కోయంబత్తూరు కర్ణాటక అవన్నీ చేశాను. కొన్ని గెలిచారు, కొన్ని ఓడిపోయారు, కొన్ని దీంట్లో మళ్ళీ వాళ్ళ డిస్ప్యూట్ వచ్చేసి మళ్ళీ వాళ్ళు సపరేట్ అయిపోయారు. దాని తర్వాత చాలామంది ఏంటంటే కాంగ్రెస్లో ఎందుకు జాయిన్ అవ్వకూడదు అన్నారు. సార్ నేను ఏదో అట్లా జాయిన్ అయ్యి మళ్ళీ బయటికి పోయి ఈ జంపింగ్ ఫ్రాగ్ లాగా కాదండి, నాకు అప్పుడు ఆఫర్ వచ్చింది, నేను వెళ్ళాను, జాయిన్ అయ్యి నేను చేశాను, అంతే అయిపోయిందండి, ఇంకా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి ఐ డెంట్ జాయిన్ ఇన్ కాంగ్రెస్. దాంతో అయిపోయింది. అండ్ పొలిటికల్గా చంద్రబాబు నాయుడు వాజ్ మై గురు, ఈ టాట్ మీ పాలిటిక్స్, వాట్ ఈస్ పాలిటిక్స్, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఆల్ దట్ అయిపోయింది, ఫినిష్. దెన్ లేటర్ బీజేపీ వాళ్ళు అడిగారు వై డోంట్ యూ కమ్ అండ్ జాయిన్ అంటే, లేదండి నాకు ఈ షూటింగ్స్ అవి ఇవి నాకు కుదరట్లేదు, సో ఏమనుకోదండి, నేను రావట్లేదు, దూరంగానే ఉన్నాను. మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ బైఫర్కేషన్ తెలంగాణ ఇష్యూ ఇవి వచ్చిందో, నేను అప్పుడు కరాటే ఫంక్షన్స్కి తిరుగుతుంటాను, ఆదిలాబాద్ ఆ ఎండ్ వరకు తిరుగుతుంటాను, పోతుంటాను. సో నాకు అప్పుడు ఫీల్ అయింది ఏంటంటే తెలంగాణ పీపుల్ వర్ లిటిల్ లెట్ డౌన్, వాళ్ళకి నిజంగా వాళ్ళు ఉండాల్సిన చోట్ల కొందరు లేరు. దీనికి పరిష్కారం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు, సో ఎవరో ఒకరు రావాలి, ఏదో చేయాలన్న టైంకి కేసీఆర్ గారు రావడం, ఈ ఉద్యమం స్టార్ట్ చేయడం, దీన్ని వచ్చినప్పుడు నేను అప్పుడు అవుట్ రైట్గా నేను తెలంగాణకి ఐ వాజ్ ఓన్లీ పర్సన్ హూ సపోర్టెడ్ తెలంగాణ బైఫర్కేషన్ కావాలి అని చెప్పేసి చేశాను. బట్ ఐ డింట్ జాయిన్ ది పార్టీ. కేసీఆర్ గారికి సపోర్ట్ చేశాను, బైఫర్కేషన్ సపోర్ట్ చేశాను. బైఫర్కేషన్ వల్ల ఏమిటి లాభాలు, పరిస్థితి తెలంగాణ వాళ్ళకి ఏమొస్తుంది, ఆంధ్ర వాళ్ళకి ఏమొస్తుంది, సెపరేట్ అయితే ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర డెవలప్ అవుతుంది. మొన్నటిదాకా ఏంటంటే ఆంధ్ర వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేశారు తెలంగాణలో, బట్ ఆంధ్ర వాజ్ లెట్ డౌన్. ఎంపీ అండ్ ఎమ్మెల్యే అది డెవలప్ చేయడం మానేసి వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టారండి. సో ఆటోమేటిక్గా డివిజన్ అయ్యేటప్పుడు అది ఆటోమేటిక్గా పెరుగుతుంది, వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు, చదువు, కాలేజ్ అవి వస్తాయి, ఇటు వీళ్ళు హ్యాపీగా ఉంటారు, వీళ్ళ పదవులు వస్తాయని చెప్పేసి గట్టిగా అప్పుడు క్యాన్వస్ చేశాను. కాంగ్రెస్ ఇస్తారని చెప్పి అనుకోలే, బట్ సోనియా గాంధీ ఆవిడ పాపం ఇచ్చారు. సో థ్యాంక్స్ టు సోనియా గాంధీ గారు అండ్ కేసీఆర్ గారు, అఫ్ కోర్స్ ఈ ఫార్మ్ ద గవర్నమెంట్ అండ్ ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెల్. దీంట్లో నేను పాలిటిక్స్ మటుకు నేను వెళ్ళా. తర్వాత బై ఎలక్షన్ కానీ వాటికి మై ఓన్లీ ఇంటెన్షన్ వాజ్ దట్ తెలంగాణ షుడ్ బి ఫార్మ్డ్. సో వాటికి నా సపోర్ట్, బికాస్ వై ఐ అగైన్ టెలింగ్, నేను 89 నుంచి ఇక్కడ ఉన్నాను. 89 నుంచి నాకు తెలంగాణ వాళ్ళు ప్రజలు నాకు సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు తెలంగాణ వాళ్ళు చాలా రూడ్ పీపుల్, రౌడీ షూట్ అది ఇది చెప్పి లేదు, ఇట్ వాజ్ అదర్ వే రౌండ్. వాళ్ళు నన్ను అన్నయ్యలాగా నన్ను ట్రీట్ చేసి, సొంత మనిషిలా ట్రీట్ చేసి, ఎక్కడ నాకు ఇబ్బంది పెట్టలేదు, లవ్ అండ్ అఫెక్షన్. సో ఇట్ వాజ్ మై డ్యూటీ, దట్ ఈస్ సెకండ్ రీజన్ వై ఐ డిడ్ ఇట్. సపోర్ట్ చేసిన మెయిన్ రీజన్ ఏంటంటే తెలంగాణ ప్రజలు నాకు సపోర్ట్ చేసినప్పుడు ఇది కరెక్ట్ టైం. ఇప్పుడు నేను సపోర్ట్ చేయకపోతే తెలంగాణ వాళ్ళకి నేను ఎప్పుడు సపోర్ట్ చేసేది, ఇప్పుడు చెయ్యాలి, ఏ చెడ్డ పేరు ఏమొచ్చినా పర్లేదు, ఇప్పుడు నేను చెయ్యాలి, తర్వాత ఇంకో ఛాన్స్ ఉండదు. సో అప్పుడు లక్కీగా కేసీఆర్ గారు ఆయన చేయడం, బట్ ఆయన ఎప్పుడు నన్ను ఏం అడగల, కేసీఆర్ గారు నువ్వు వచ్చి చేయమని చెప్పరా, నేనే చేశాను. లక్కీగా జరిగింది. అటు కాంగ్రెస్ ఆ టైం చూసారు, ఇచ్చారు. సో అట్లా అయిపోయింది. దాని తర్వాత కూడా నేను ఏమీ పాలిటిక్స్లో ఏమీ చేయలే.